వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ లక్కీ 07. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంకోటి గణేష్ కాడికి పోయినాం గైస్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ గణేష్ అది పెద్దగా ఉంది, ప్లస్ పూజ టైంలో చెప్పలేకపోయినా కానీ పూజ అయింది గైస్. ఇప్పుడు అది పెట్టుతుందని చూడండి. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే దేవీం వాచమతే దేవాత్మానం విశ్వరూపా వచో వదంతి తానో మంత్రేషు వాక్యం వహనా దేదృశ్రాగర్భాదోతిష్ఠతు యస్యో నవరూపాభ్యాం ఏ దేవి సర్వమంగళ దయోత్వం స్మరణ నిత్యం సర్వదా జయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఆచమన పాత్రలో మీరు పూనిచ్చారు, దాంతో నీళ్లు తీసుకొని 3 సార్లు తీసుకోండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని చేయి కట్టుకోండి. గోవిందాయ నమః, గోవిందాయ నమః. ఆ యొక్క నామాన్ని మీరు మనస్సులో ధ్యానం చేస్తూ ఉండాలి. ఇది వేరే గణేష్ మాట, దంపతులైనా సరే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ గణేష్. ఎందుకంటే పెద్ద గణేష్ ఇదే తానా. చిన్నపిల్లలకు అక్కర్లేదు, పెద్దవాళ్ళకు మాత్రమే. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్జితాయ నమః. అందరూ ప్రార్థన పూర్వక నమస్కారం చేసుకోండి. లంబోదరాయ సకలాయ జగద్జితాయ నమః. నాగానాయ శృతయజ్ఞం విభూషితాయ గౌరీసుతాయ గణనాథాయ నమో నమస్తే. గజాననం భూతగణాదిసేవితం కపిత్రజంబోఫలసాల రక్షితం ఉమాసుతం శోక వినామోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే నమః. సుముఖశ్చేకదంత గణపతి యొక్క షోడశ నామాలని నేర్పాలి. అప్పుడు వాళ్ళకి విద్య అనేది బాగా విద్య బాగా వచ్చి మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం వాళ్ళు ఈ 16 నామాలని చదివేటట్టుగా ప్రయత్నం చేయాలన్నమాట.